హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఇంటి దగ్గర ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను కదా. అయితే హాస్పిటల్కి కూడా వెళ్ళాను అనమాట. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్, అలాగే బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు అన్నీ రాశారు. ఆ టెస్టులన్నీ కూడా చేయించుకున్నాం. చేయించిన తర్వాత కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది, రిపోర్ట్స్ ఏమయ్యాయి అన్నీ కూడా వీడియో చేస్తాము. ఇప్పుడైతే చూసారు కదా, హాస్పిటల్కి అయితే కనుక వెళ్ళొచ్చాం అనమాట. టెస్టులు చేశారు, బ్లడ్ టెస్టులు అవి చేశారు. తర్వాత రిపోర్ట్స్ ఇచ్చారనమాట. ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అయ్యి వీడియో అయితే కనుక చేస్తున్నాము. అంటే నిన్న వీడియో పెట్టాం కదా, అదే కిట్, ఆ ప్రెగ్నెన్సీ కిట్ లో పాజిటివ్ అయితే వచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని మనం ప్రైమరీగా అయితే ఓకే చేసుకున్నాం. కాకపోతే ఏదైనా అంటారు కదా, అంటే ఆఫీషియల్ మనిషి చెప్తే గానీ మనం నమ్మలేం అనమాట. నిన్న ఎంత పాజిటివ్ వచ్చినా గానీ అంటే ఇంకా డాక్టర్ గారి నోటితో చెప్పే వరకు కూడా అవునా కాదా అనే డౌట్ తోనే ఉన్నాం అనమాట. ఎవరైనా అంతే కదా, డాక్టర్ గారు చెప్తేనే ఏదైనా మనం కన్ఫర్మ్ చేసుకోగలం. అంటే కిట్ ఏమో మనం తయారు చేయలేదు, అసలు దానికి సంబంధించిన టెక్నికల్ విషయాలు మనకేం తెలియదు కదా. అంటే జస్ట్ అది చెప్పారు అలా చేయాలని వచ్చింది కాబట్టి అంటే నమ్మడం అయితే నమ్మాము. కాకపోతే ఎక్కడో ఒక చిన్న మనసులో ఒకటి ఉండిపోతుంది కదా, అవునా కాదా అవునా కాదా ఒకసారి చెప్తేనంటే 100% నమ్మకం వచ్చేసింది అని వెళ్ళి వచ్చేసాం అనమాట. హాస్పిటల్ అయితే ఫుల్ గా జనాలు ఉన్నారు, ఖాళీ లేదనమాట. ఇంకా లాస్ట్ వరకు ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చింది. పైగా టెస్ట్ కి బ్లడ్ ఇవ్వడం, ఇంకా ఎన్ని అంటే ఒక్క టెస్ట్ కాదు కదా, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్ని చేశారనమాట. థైరాయిడ్, తర్వాత షుగరు, అన్ని బీపీకి సంబంధించి గానీ అన్ని చేస్తారు. బ్లడ్ ఎంత ఉంది, పర్సంటేజ్, బ్లడ్ గ్రూప్, ఇంకా మొత్తం అంటే అన్ని చేశారు. మనకి ప్రెగ్నెంట్ లేడీస్ కి ఏదైతే చేస్తారో టెస్ట్లు అన్ని చేశారనమాట. హెల్త్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా లేవా అట్లాంటివి మొత్తం అన్ని చేశారు. చేసిన తర్వాత ఒక 1 అవర్ ఉండమంటే రిపోర్ట్స్ కూడా ఇచ్చేసారనమాట. రిపోర్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. అప్పటికే జనాలు ఉన్నారు కాబట్టి ఈ లోపు వాళ్ళు చూపించుకుంటా ఉన్నారు. ఇంకా కూర్చుని మేము అంటే ఇంకా అక్కడ కూర్చున్న తర్వాత తెలిసిందేగా టెన్షన్ అనమాట. అసలు ఏమంటారు, ఏమొచ్చిద్దో, రిపోర్ట్స్ లో ఏమొస్తాయో. ఒకటి కాదు కదా, ప్రెగ్నెన్సీ అంటే బ్లడ్ మీద డిపెండ్ అయి ఉంటది, థైరాయిడ్ మీద డిపెండ్ అయి ఉంటది. ఇంకా అన్ని మంచిగా ఉంటేనే నెక్స్ట్ ఫర్దర్ గా ఆ ప్రెగ్నెన్సీ అనేది డిపెండ్ అయి ఉంటది అనమాట. సో ఆ రిపోర్ట్స్ ఎట్లా వస్తాయో, ఈరోజు అక్కడ కూర్చున్నంతసేపు ఇదే ఇంకా టాపిక్, ఎట్లా వస్తాయి ఏంటో అనేది బిక్కుమంట వెయిట్ చేసాం అనమాట. చాలాసేపు అంటే వెంటనే ఎవరుగా హాస్పిటల్లో అంటే వాళ్ళు ఇట్లా చాలా కేసెస్ చూసి ఉంటారు కాబట్టి నేనైతే వెళ్ళి చాలా సార్లు అడిగా, అయిపోయినాయి అంటారా అంటే అవుతున్నాయండి, కొద్దిగా చాలా అన్ని బాగానే వచ్చినాయి కానీ త్వరగా థైరాయిడ్ కొంచెం లేట్ అయింది అనమాట. మిగతా కొంచెం త్వరగానే వచ్చింది. థైరాయిడ్ గురించి కొంచెం ఎక్కువసేపు వెయిట్ చేస్తాం. సో దాని వల్ల లేట్ అయింది అనమాట. ఇంకా గంట టెన్షన్ పడితే కూర్చున్నాము. ఈలోపు చాలా మంది కొత్తగా ప్రెగ్నెంట్ వచ్చిన వాళ్ళు కానీ, ఇంతకు ముందు ప్రెగ్నెన్సీ వచ్చి 6వ నెల, 9వ నెల, 8వ నెల ఇట్లా డాక్టర్ గారికి వెళ్ళడం, చూపించుకోవడం, రావడం వస్తా ఉంటారు కదా. ఇంకా ఆమెను చూసుకుంటా చాలాసేపు అయితే టైం పాస్ చేసాం అనమాట. అంటే ఎట్లా ఉన్నారు, ఇట్లా నెక్స్ట్ మనం కూడా ఎట్లానే వస్తాము, ఎట్లా రావాలి అట్లా. అంటే ఫస్ట్ ఒక ½ అన్ అవర్ బాగా టెన్షన్ పడిపోయాం. ఇంకా అది అలవాటు అయిపోయేసరికి ఏం చేసామంటే ఇంకా వచ్చేపోయే వాళ్ళని ఆమె చూసుకుంటా ఇంకా అట్లా టైం పాస్ చేసాం అనమాట. ఇంకా చాలాసేపు చూసిన తర్వాత మా టర్న్ అయితే వచ్చేసింది. రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఇంకా డాక్టర్ గారి గుమ్మంలో అడుగు పెట్టగానే గుండెలు గల కొట్టేసుకుంటున్నాయి అనమాట. ఏం చెప్తారా, పాజిటివ్ అని చెప్తారా, ప్రెగ్నెంట్ అని చెప్తారా, ఇంకా వేరే రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయని చెప్తారు ఏంటి అనేది ఇంకా టెన్షన్ అనమాట. ఇంకా టెన్షన్ పడతా లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఫస్ట్ వెళ్ళేసరికి డాక్టర్ గారు రిపోర్ట్స్ అన్ని చెక్ చేశారు. డాక్టర్ గారి ఫేస్, మా ఫేస్, డాక్టర్ గారి ఫేస్ అసలు ఏమంటారా అని చూస్తా ఉన్నాం అనమాట. ఇంకా రిపోర్ట్ చూసిన తర్వాత డాక్టర్ గారు ఇంకేంటి ప్రెగ్నెంట్ గా అన్నారు. ఇంకా అప్పుడు చూడండి, ఇంకా నోటు చెప్పగానే ఇంకా అక్కడే డాన్స్ వేస్తున్నట్టే అయిపోయింది. చెప్పారు ఫస్ట్ ప్రెగ్నెంట్ గురించి చెప్పారు. ఇంకా మీకైతే కన్ఫర్మ్ ఈ వీక్స్ చెప్తారు కదా, అది చెప్పిన తర్వాత ఇంకా మిగిలిన చెప్పారనమాట. అంటే అదేదో అంటారు కదా, ఏదో కబుర్ చల్లగా అని. ఫస్ట్ హ్యాపీ న్యూస్ అయితే మంచిగా చెప్పారు. ఆనందపడే లోపల కొన్ని టప్ 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 బ్యాడ్ న్యూస్ చాలా చెప్పారనమాట. భయం వేసింది చాలా.
ఫస్ట్ అయితే బ్లడ్ గురించి చెప్పారు. బ్లడ్ అయితే బాగా తక్కువ ఉందని చెప్పారు. 7.8 ఇంకా ఏంటమ్మా ఈ బ్లడ్ ఏంటని అడిగారు అనమాట. అసలు బ్లడ్ ఉన్నట్ట లేనట్ట, ఇలా అయితే చాలా కష్టం, బ్లడ్ లేకపోతే మటుకు ఇబ్బంది అయిపోతుంది అని అంటే ఇంకా నేను నాకు చెప్పడం రావట్లేదు కానీ ఆవిడైతే ఇంకా గట్టిగానే చెప్పారు. 7.8 అంటే చాలా తక్కువ. మినిమం లేడీస్ కి 9-10 అనే కన్ఫర్మ్ గా ఉండాలి. బ్లడ్ ఎంత తక్కువ ఉంటే కుదరదని చెప్పి చెప్పారు బ్లడ్ గురించి. నెక్స్ట్ టైం మాత్రం బ్లడ్ అయితే బాగా పెరగాలి. బ్లడ్ ఎంత తక్కువ ఉంటే గనక చాలా కష్టం అయిపోద్ది, బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకా ఎల్లి మంత్స్ లో ఉన్నావు, నువ్వు మంత్స్ పెరిగే కొద్దీ నీకు బ్లడ్ కావాలి, బేబీకి కూడా బ్లడ్ కావాలి. ఇద్దరికి షేర్ చేసుకోవాలంటే ఈ 7 పాయింట్స్ లో ఎంత షేర్ చేసుకుంటాం. బేబీ గ్రోత్ కూడా అవ్వాలి కదా. సో ఈ బ్లడ్ ఉంటే మాత్రం చాలా మరి ప్రాబ్లం ఫేస్ చేయాలి, తినకపోతే మాత్రం నెక్స్ట్ అని దాని గురించి కాసేపు క్లాస్ అయితే చెప్పారు అనమాట. అంటే ఏమేమి తినాలి, ఆకుకూరలు తినాలి, రాజ్మాలు, కొంచెం బెల్లంకి సంబంధించి వంటలు అట్లాంటి అంటే అట్లాంటి లిస్ట్ చాలా చెప్పారు. అవి మనం ఫ్యూచర్ వీడియోస్ చేసుకుంటాం కదా, అందులో ఇంకా ఏమేమి తినాలి ఏమి చెప్పారు మేడం అనేది కూడా. వాళ్ళే కాదు ఇంకా వేరే కూడా సజెషన్స్ చెప్తారు కదా, అవన్నీ ఫ్యూచర్ లో అయితే తెలుసుకున్నాం అనమాట. సో బ్లడ్ టెస్ట్ వరకు అయిపోయింది. బ్లడ్ చాలా తక్కువ ఉందని వార్నింగ్ మరేంటో తెలియదు, కొద్దిగా గట్టిగానే చెప్పారు. సో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. యూరిన్ టెస్ట్ చేశారు కదా. అంటే యూరిన్ టెస్ట్ ఏంటంటే యూరిన్ టెస్ట్ లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా అంటే కిట్ తో వాళ్ళ దగ్గర కిట్ ఉంటది కదా, దాంతో చేసినట్టున్నారు. ప్లస్ యూరిన్ టెస్ట్ చేశారు అనమాట. సో యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా బాగుందని చెప్పారు. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే ప్రెగ్నెన్సీకి యూరిన్ ఇన్ఫెక్షన్ కి చాలా అంటే చాలా సంబంధం ఉంటుంది. అంటే ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది లేడీస్ కి వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ప్రెగ్నెన్సీ లెవెల్ ని చాలా క్రిటికల్ లెవెల్ కి తీసుకెళ్తుంది అనమాట. నేను ఫర్దర్ వీడియోస్ లో కూడా చెప్తాను. అది చాలా ఇబ్బంది అవుతుంది. చాలా మంది ఏంటంటే దాన్ని తేలిగ్గా తీసుకోవడం అంటే లేడీస్ కి యూరిన్ ఇన్ఫెక్షన్ లో కామన్ గానే చాలా రెగ్యులర్ గా వస్తాయి. ప్రెగ్నెన్సీ అని కాకపోయినా నార్మల్ గానే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి లేడీస్ కి. సో ఇది ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువ వస్తాయి అంట. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల లోపల బేబీకి చాలా ప్రమాదం జరుగుతుంది. సో దాని వల్ల అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇన్ఫెక్షన్ పోగొట్టుకోవాలి, వాటర్ బాగా తాగమని చెప్పైతే చెప్పారు. 4 లీటర్స్ అయితే పక్కాగా, 4 కన్నా ఇంకా ఎక్కువ తాగితే ఇంకా చాలా మంచిది. 4 లీటర్స్ అయితే కన్ఫర్మ్ గా 100% డైలీ 4 లీటర్స్ 4 లీటర్ల బాటిల్ అంటే క్లియర్ గా విడమర్చి కూడా చెప్పారు ఆవిడ. 4 లీటర్ల బాటిల్ పక్కన పెట్టుకో, క్లియర్ గా ఆ ప్రతి బాటిల్ అయిపోయే వరకు తాగేసి. సో 4 లీటర్స్ తక్కువ మాత్రం తాగొద్దని చెప్పారు. తర్వాత మీకు వీడియో చేస్తాను, యూరిన్ ఇన్ఫెక్షన్ అలా పోగొట్టుకోవాలని డాక్టర్ గారు క్లియర్ గా చెప్పారు. ఏమేమి తాగాలి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేము కూడా అది ఫాలో అవుతాం కాబట్టి మేము ఫాలో అయ్యి మీకు కూడా చెప్తాము. ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు ఎక్కువ భయపడేది ఏంటంటే మేము బ్లడ్ ఒకటి ఇంప్రూవ్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ ఒకటి తగ్గించుకోవాలి. మరి అంటే బాగా భయం ఉంది, కాకపోతే డాక్టర్ గారు చెప్పారు కాబట్టి సొల్యూషన్ ఉందని మేమైతే నార్మల్ గా చెప్తున్నాం మీకు. నార్మల్ గా అయితే దానికి సంబంధించి బాగానే భయం ఉందన్నమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, ఇన్ఫెక్షన్ అంటున్నారు, మళ్ళీ అది పైకి స్ప్రెడ్ అయితే ఏంటి పరిస్థితి అనేది చాలా భయం అయితే ఉంది. బట్ రేపు ఉంచే అయితే కనుక దానికి సంబంధించిన ప్రికాషనరీ టిప్స్ అన్ని అయితే కన్ఫర్మ్ గా దగ్గరుండి 2 పీక్ మరీ చేస్తాను అనమాట. వాటర్ తాగడం కానీ అవన్నీ 4 లీటర్స్. తర్వాత ఇంకొక బ్యాడ్ న్యూస్ అనమాట. ఈ 2 కూడా మెయిన్ ఇంపార్టెంట్ అయినయే నాకు ప్రాబ్లం అయిపోయింది. బ్లడ్ ఎక్కువ కావాలి, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండకూడదు. ఆ 2 కూడా నాకు ఉన్నాయి అనమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి థైరాయిడ్ కూడా ఉందని వచ్చింది. థైరాయిడ్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్ కామన్ గా చాలా మందికి ఉంటది, కానీ లెవెల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎంత ఉంది అనేది. సో భాగ్యశ్రీకి అయితే పర్లేదు, అంటే మరీ బాగా హెవీ కాదు, బాగా తక్కువ అని కాదు, యావరేజ్ గా ఉందన్నమాట. దానికి సంబంధించి టాబ్లెట్లు రాశారు. ఈ థైరాయిడ్ కూడా ఉండకూడదంట. మాక్సిమం ప్రెగ్నెన్సీ వాళ్ళకి థైరాయిడ్ అనేది ఉండకూడదు. థైరాయిడ్ అనేది తగ్గించుకోవాలని చెప్పారు అనమాట. అంటే మనం దానికి తగ్గట్టుగా డాక్టర్ ఎలా అయితే చెప్తారో సేమ్ అదే విధంగా మనం ఫాలో అయితే అది పెరగకుండా ఉంటది. థైరాయిడ్ కనుక పెరిగిందంటే కనుక మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే బేబీ గ్రోత్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి థైరాయిడ్ వల్ల. సో వెయిట్ గెయిన్ అవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో
సో దానికి సంబంధించి థైరాయిడ్ అయితే ఉండకూడదంట. కానీ నేను చాలా మందికి విన్నాను అనమాట, ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చిన చాలా మంది వరకు ఆ థైరాయిడ్ అనేది ఉంటది. కానీ వాళ్ళు డాక్టర్ గారు మాట వినగానే ఏదైనా చేసి మేబీ అందరికి నా డెలివరీస్ అయితే నేను ఎన్న థైరాయిడ్ ఉంది అని అన్న లేడీస్ అందరికి డెలివరీస్ అంటే కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు థైరాయిడ్ ని. అలా నెగ్లెక్ట్ చేస్తే కనుక ప్రమాదం అనమాట. నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారు చెప్పినట్టు చేస్తే కనుక పర్లేదని చెప్పి అంటే మనం డాక్టర్ గారి దగ్గరికి మంత్లీ విజిట్స్ కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడల్లా థైరాయిడ్ చెక్ చేయించుకుని ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూయించుకుని దానికి తగ్గ పవర్ థైరాయిడ్ టాబ్లెట్స్ అయితే ఇస్తారు. అవి యూజ్ చేసుకుంటే కనుక సరిపోతుంది. అంటే మనం ఏమనుకుంటాం అంటే ప్రస్తుతానికి ఇవన్నీ చిన్న చిన్నగా కనిపిస్తాయి ఎర్లీ మంత్స్ లో. మనకి మంత్స్ పెరిగే కొద్దీ 9th మంత్ వచ్చేసరికి ఇవే పెద్ద విషయాలు అవుతాయి అనమాట. థైరాయిడ్ ఒకటి, బ్లడ్ లేకపోవడం ఒకటి, ఇన్ఫెక్షన్స్ ఒకటి, ఈ 3 కూడా కష్టమే, అంటే తగ్గించుకోవాల్సిందే అనమాట. సో ఇదనమాట థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ని. ఇంకేం టెస్ట్ చేశారు అంతేనా? ఇంకంటే మిగిలినవి ఉన్నాయి కానీ మెయిన్ చిన్న చిన్న బీపీకి సంబంధించి ఇంకా హిమోగ్లోబిన్ ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా, అట్లాంటి సెక్సువల్ డిసీజెస్ ఉంటాయి కదా, అట్లా ఆ టెస్ట్లు కూడా చేస్తారు. అన్ని చేస్తారు కానీ మెయిన్ ఈ 3 ప్రాబ్లం అంతా బానే ఉంది. బ్లడ్ ఒకటి, థైరాయిడ్ ఒకటి, యూరిన్ ఇన్ఫెక్షన్ ఒకటే ఉన్నాయి. ఈ 3 కూడా మాక్సిమం తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ విజిట్ కల్లా ఇవి నార్మల్ అయితే అవుతాయని మా మేడం కి అయితే చెప్తాం అనమాట డాక్టర్ గారు. సో ఫర్దర్ గా అయితే చూద్దాం ఇంకేంటి అనేది. సో మేము వెళ్ళొచ్చిన టెస్ట్ రిపోర్ట్స్ అన్ని మీకైతే చెప్పేసాం. నిన్న ప్రెగ్నెన్సీ అని చెప్పాం కదా, సో కన్ఫర్మ్ అయిపోయింది. డాక్టర్ గారు కూడా చెప్పేశారు, చాలా హ్యాపీగా ఉందన్నమాట. హ్యాపీగా ఉంది, ఇద్దరు ముగ్గురు అవుతున్నామని ఒక పక్క నుంచి హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇవన్నీ చెప్పేసరికి ఇవన్నీ తగ్గుతాయా లేదా అనే టెన్షన్ అయితే ఉంటది. నేను ఉన్నాను కదా, టెన్షన్ పడుకుని ఉంది కదా. ఉంటది వాటర్ తాగిపోయినా ఇదేంటి ఎక్కువ సార్లు వెళ్ళకపోయినా బర్త్ పూజ ఉంటది అనమాట. మామూలుగా అయితే టెన్షన్ అనేది ఉంటది ఎవరికైనా సరే. అమ్మో మెయిన్ ప్రాబ్లం అని చెప్పారు. థైరాయిడ్ మెయినే, యూరిన్ ఇన్ఫెక్షన్ మెయినే, బ్లడ్ మెయిన్ సరిగ్గా లేవని చెప్పేసరికి సంతోషపడే లోపలే ఇవన్నీ చెప్పేసరికి చాలా బాధ అనిపించింది. అంటే ఇప్పుడు మేము చాలా ఇంటికి వచ్చేసి చాలా సేపు అయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి బట్టలన్నీ మార్చుకుని ఇంకా వీడియో చేస్తున్నాం. అంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానాలు అవి చేస్తాం కదా, వీడియో చేస్తున్నాం. సో అది కొంచెం అయితే తగ్గింది ఆ బాధ. అంటే ఇందాక ఆవిడ చెప్పగానే అయితే మాత్రం నాకు అంటే పెద్దవాళ్ళకి అందరికి చెప్తే ఏం కాదు అలాంటి చెప్పేసరికి కొంచెం ఆ బాధ కొంచెం తగ్గింది అనమాట. అంటే మా ఇంట్లో కూడా డెలివరీ అయినాయి కాబట్టి వాళ్ళు కూడా ఉన్నాయి, మాకు కూడా ఇట్లా వచ్చినాయి కానీ అంతా నార్మల్ అయిపోయిన తర్వాత మెడిసిన్ యూజ్ చేస్తే అన్నారు. కాకపోతే జాగ్రత్త మెయిన్ మనం పాటించాల్సింది తగ్గిపోతాయి అనే ఇది కాకుండా జాగ్రత్త పాటిస్తే సరిపోద్ది అన్నారు. ఇదన్నమాట జరిగింది. ఇంకా ముందు ముందు చేస్తాం వీడియోస్ అయితే కనుక హాస్పిటల్ సంబంధించినవి పెడతాం. ఏమన్నారు ఏంటి అనేది కూడా. థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్టయితే మర్చిపోయింది చెప్పడం, లైక్ చేయండి ఖచ్చితంగా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాం అనమాట. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. వీడియో ఎట్లా ఉందనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయండి. ఇంకేమన్నా మీకు టిప్స్ ఏమన్నా, ఇప్పుడు ఈ 3 ప్రాబ్లమ్స్ చెప్పాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ కి ఏమన్నా మీకు తెలిసిన ఏమైనా సొల్యూషన్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, వాటిని నేను ఫాలో అవుతాను అనమాట. బ్లడ్ పెరగడానికి ఏం తినాలి, వాటర్ ఎంత తాగాలి, అంటే మాక్సిమం నాకు కూడా తెలుసు, మీకు తెలిసినవి కూడా చెప్పండి. అలాగే తను చేస్తుంది కదా, అవి కూడా మీకు చూపిస్తుంది అనమాట ఏమేమి తింటున్నాను ఏంటి అనేది. ఆ డైట్ మొత్తం మీకు చేసి చూపిస్తుంది, చెప్తుంది కూడా. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఆల్రెడీ కొన్ని తెచ్చేసాం అనమాట వచ్చేటప్పుడే, ఏమేమి తినాలి అనేది అవన్నీ మీకు తింటూ చూపిస్తుంది తర్వాత వీడియోస్ లో అయితే. థ్యాంక్ యూ.